దయచేసి ఒక్క నిమిషం నేను ఒక విషయాన్ని సూటిగా చెప్పాలనుకుంటున్నాను. అన్న, ప్రవీణ్ పగడాల గారిని హత్య చేసి చంపారు అన్న విషయం ఇక్కడున్న ప్రతి ఒక్కరికి తెలిసిందే. దీనిని ఎంత మసిబూసి మారేడుకాయ చేయాలనుకున్నా అది ప్రజలందరికీ తెలిసిన వాస్తవం. ఈ విషయాన్ని బయటికి తీసుకురాకుండా ఎవరో వెనకుండి తెర వెనక ఈ విషయానికి అడ్డుపడుతున్నారు అన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. చిన్న ఇన్సిడెంట్ జరిగితేనే హోమ్ మినిస్టర్లు వస్తారు, చిన్న ఇన్సిడెంట్ జరిగితేనే స్థానిక శాసనసభ్యులు వస్తారు, చిన్న ఇన్సిడెంట్ జరిగితేనే ఎంపీలు బయలుదేరి వస్తారు. ఇక్కడ క్రైస్తవ్యానికి గొంతుగా ఉండే ఒక వ్యక్తి గొంతునే నరికి చంపినటువంటి పరిస్థితి ఉన్నా ప్రజాప్రతినిధులు ఎవరు ఇంతవరకు ఇక్కడికి రాకపోవడం వెనక వారికి ఉన్న ఆంతర్యం ఏంటని నేను అడుగుతా ఉన్నా. క్రైస్తవులకు ఏ విధమైన రక్షణ ఉండదా? క్రైస్తవులను ఎవరైనా చంపొచ్చా అని చెప్పి నేను సూటిగా అడుగుతా ఉన్నా. ఇది ఒక విషయం. రెండవది, కొన్ని రోజుల క్రితం, అంటే ప్రవీణ్ పగడాల గారు చనిపోవడానికి కొన్ని రోజుల క్రితం ఆయన గురించి మీకు ఒక విషయం చెప్పాలి. సుమారు 200 మంది అనాథలకి అన్నం పెట్టి పోషిస్తున్నటువంటి వ్యక్తి ఆయన. చిన్నారి రాణులు చిన్నారి రాజులు అనే అనాథాశ్రమాలకి పూర్తిగా సపోర్టర్ గా స్పాన్సర్ గా ఉన్నది ఆయనే. వాళ్ళ కన్న బిడ్డని చంపుతామని వార్నింగ్ ఇస్తున్నారు అని ఆయన తన సన్నిహితుల దగ్గర వాపోయినటువంటి విషయాన్ని మీ దృష్టికి నేను తీసుకొని వస్తున్నాను. ప్రవీణ్ పగడాల గారికి మాత్రమే కాదు, ఆయన కుటుంబం మొత్తానికి థ్రెట్ ఉంది అన్న విషయం క్రైస్తవ సమాజం అంతా తెలుసుకోవాలి. ప్రవీణ్ గారిని ఏమీ చేయలేని ఈ కుక్కలు ప్రవీణ్ గారిని బిడ్డను చంపుతామని ఆ కుటుంబాన్ని హెచ్చరించారు. వాళ్ళు చాలా భయంకరమైనటువంటి మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. ఇది మొదటి విషయం. రెండో విషయాన్ని మీ దగ్గరికి తీసుకురావాలి. ఇప్పుడు పోస్ట్ మార్టం జరుగుతుంది, ఇంకా రిపోర్ట్ రాల. కానీ మనకున్న అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారంగా ప్రవీణ్ పగడాల గారికి అసలు తాగే అలవాటు లేదు. దయచేసి చెప్తున్నాను, ఏ క్రైస్తవ పాస్టర్ కూడా మందు తాగడు. కానీ పోస్ట్ మార్టంలో ఈయన మందు తాగి బండి డ్రైవ్ చేయడం వల్లే కింద పడిపోయాడు అన్న రిపోర్ట్ రాబోతుందని ముందుగానే విషయం వార్త హల్చల్ చేస్తా ఉంది. ఒకవేళ నేను పోస్ట్ మార్టం కాకముందే చెప్తున్నాను, అలాంటి రిపోర్టే వచ్చిందా తప్పుడు రిపోర్ట్ ని బయటికి తీసుకొచ్చారు అని నమ్మాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్ మార్టంలో ఆయన మందు తాగి డ్రైవ్ చేశాడు, అందుకే కింద పడిపోయాడు అంటే మాకున్న సమాచారం ఏంటంటే ఆ మనిషిని ఎవరైతే చంపారని మనం భావిస్తున్నామో చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు అతనికి మందు తాగించారు అన్నది కూడా చాలా విస్తృతంగా స్ప్రెడ్ అవుతున్నటువంటి వార్త. కాబట్టి ఎట్టి పరిస్థితులను చూస్తే మాత్రం చూసుకుంటూ ఊరుకునేది లేదు. ఇవాళ ప్రవీణ్ గారి కుటుంబమే కాదు, 2 తెలుగు రాష్ట్రాల క్రైస్తవులందరూ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు ఏం జరిగిందో అన్న విషయం తెలియాలి. పోలీస్ డిపార్ట్మెంట్ ని మనం నమ్ముతున్నాం, పూర్తిగా నమ్ముతున్నాం, వారి అధికారానికి లోబడుతున్నాం. అంత మాత్రాన మేమేం చెబితే అదే వింటారు అని అనుకుంటే మాత్రం పొరపాటు. ఇవాళ పోస్ట్ మార్టం కూడా చేయకుండానే ఈ బాడీని తీసుకొని వెళ్లిపోమని కొంతమంది పోలీసులు వారి కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు అని అత్యంత విశ్వసనీయ సమాచారం మా దగ్గర ఉంది. రాత్రే తీసుకెళ్లమన్నారు అని. అసలు ఏం జరుగుతుందో విషయం అంతా బయటికి రావాలా? ఒకవేళ ఇంత జరిగిన తర్వాత స్పష్టంగా అది మర్డర్ చూసిన తర్వాత కూడా ఇది యాక్సిడెంటే అన్నారు అంటే మాత్రం ఎవరెవరికి ఎంతెంత సంచులు ముట్టాయో లెక్క తెలిసే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదు. స్పష్టంగా చెప్పదలుచుకున్నా. మరికొద్ది సేపట్లోనే పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది. రిపోర్ట్ వచ్చిన తర్వాత అన్ని వివరాలు కూడా నేను చెప్తా ఉన్నా. ఈ ఏప్రిల్ నెలలోనే ప్రవీణ్ అన్న వాళ్ళ బిడ్డను తీసుకుని అమెరికా వెళ్లిపోవాలనుకున్నాడు. ఎందుకంటే ఆవిడ్ని చంపుతానన్న బెదిరింపులు ఉన్నాయి. ఆయన బిడ్డ గురించి చాలా మొదలుపడుతున్న సమయంలోనే ఆయన చంపేశారు. కుటుంబం చాలా ఒత్తిడిలో ఉంది. నేను చెప్తున్నా, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక కీలకమైన వ్యక్తి ఆంధ్ర నుంచి ఇది కేవలం యాక్సిడెంటే, ఈ శవాన్ని ఇక్కడ మీరు ముక్కలుగా కోస్తారు వీళ్ళు పోస్ట్ మార్టం చేస్తే, ఏ ఇబ్బంది లేకుండా తీసుకెళ్లిపోండి అని చెప్పి ఆ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టాడు. అతనికి అంత అవసరం ఏమొచ్చింది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ నిజాలు బయటికి రాకుండా అడ్డుకుంటున్నా నాకు కొడుకు ఎవడో బయటికి రావాలా? ఈ మృతి వెనుకున్న ప్రతి నిజం కూడా బయటికి రావాలి. పోలీస్ డాగ్స్ ఏం చేస్తున్నాయి? ఆ చనిపోయినటువంటి చోట ఇంతవరకు పంచనామా జరిగిందా లేదా? చనిపోయిన మనిషి మీద బుల్లెట్ బైక్ ఎలా ఉంటుంది? ఆ బైక్ ని పక్కకి తీసింది ఎవరు? ఆయన కొట్టిన కర్రలను ఏం చేశారు?
అన్ని వివరాలు కూడా బయటికి రావాల్సి ఉంది కాబట్టి సంయమనం పాటించండి. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏం చేయాలో ఒక నిర్ణయం తీసుకున్నాం. మీ అందరికీ వందనాలు. ఇంకొక విషయం చెప్తున్నాను, విషయం గమనించాలా, ఎప్పుడైతే ఈ మర్డర్ జరిగిందన్న విషయం బయటకు వచ్చిందో వాళ్ళు దీన్ని యాక్సిడెంట్ అని అంటున్నారు. చాలా మంది అయితే పండగ చేసుకుంటున్నారు లిటరల్లీ అతను చచ్చిపోయాడు అని. మానవత్వం అనేది లేనే లేదు. రెండో విషయం చెప్తున్నా, నాకు మాత్రమే కాదు కొంతమంది క్రిస్టియన్ వారియర్స్ కి నెక్స్ట్ వచ్చేది వీడే అని పర్సనల్ గా మెసేజ్ నా ఒంటి మీద ఒక్క చేయబడితే 2 చేతులు నరుకుతారు మా వాళ్ళు. నేను అనకపోయే రకం కాదు. వినండి, నాకు మాత్రమే కాదు వీకేఆర్ గారికి కావచ్చు, క్రైస్తవ్యం కోసం కొట్లాడుతున్న పెద్ద పెద్ద నాయకుల్ని చంపుతారని బెదిరింపులు చేస్తున్నారు. ఇప్పటికే ప్రవీణ్ పగడాల గారిని పోగొట్టుకొని శోక సముద్రంలో మునుగున్న మేము క్రైస్తవ నాయకుల్లో ఏ ఒక్కరి ఒంటి మీద గీత పడ్డా ఇది ఆంధ్రానా లేకపోతే ఇది అగ్గిగుండవా అనే పరిస్థితులు చూడాల్సి ఉంటుంది ఈ రాష్ట్ర ప్రజలు. చాందమణి లింగం గారు, నేషనల్ ప్రెసిడెంట్ ఏఐసిసి ఓర్ మాట్లాడారు. ఇది 100కి 100 పాళ్ళు ఇది హత్యే, నో డౌట్ ఎట్ ఆల్. ఒకటి ఏంటంటే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులంటే కుడి చంప కొడితే ఎడం చంప చూపించే వాళ్ళుగా కనపడుతున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, అక్కడ ఒక ప్రార్థన చేసే గుంపు ఉంది, ప్రార్థన చేసే గుంపులు ఉన్నాయి, యుద్ధం చేసే గుంపులు కూడా ఉన్నాయి. ఇటువంటి సంఘటనలను ఉపేక్షించేది లేదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన ప్రవీణ్ కుమార్ అని చెప్పి ఇక్కడ జరగవలసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని దాచిపెట్టడానికి ప్రయత్నం చేస్తే సపోర్ట్ తెలంగాణ నుంచి కూడా తీసుకురావాల్సి వస్తుంది. ఇంకా వాటి గుర్తుపెట్టుకోండి, ఈ విషయంలో క్రైస్తవులు చేతగాని వారు కాదని నిరూపిస్తాం. ఎంతవరకైనా తెగించడానికి రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవులందరూ కూడా ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే బ్రతరాజయ్ క్రైస్తవుల మీద ఎక్కడైతే దాడులు జరుగుతున్నాయో ఆ ప్రాంతం మీద వెళుతూ మతోన్మాదులను తిప్పి కొడుతూ ఈ వ్యక్తులు కూడా చంపుతామని చెప్పి బెదిరిస్తా ఉంటున్నారు. నీ ఉడతూపులకి చంతకాలు రాలో, మేము ఒక్కసారి కన్నెర్ర చేస్తే కబర్దార్. మీరెక్కడుంటారో ఆలోచన చేయండి. మా బైబిల్ అయితే నేర్పించలా, మా బైబిల్ నేర్పించలా. ఒక్క క్షణం బైబిల్ పక్కన పెడితే కోస్తాకి నా కొడకల్లారా. మేము చట్టాలను గౌరవిస్తున్నాం, చట్టాలకు లోపడ్డాం. మమ్మల్ని కలకొద్దు, మేము మంచి వాళ్ళకి కాదు, మూర్ఖులం. మాతో పెట్టుకోవద్దు. రౌడీజం, గొండాయిజం అన్నిటిని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళం. మా క్రైస్తవ గారికి మంచి జరగబోతే, ప్రవీణ్ గారికి న్యాయం జరగబోతే ఎంతకైనా తెగించడానికి సిద్ధంగా ఉన్నాం. కుల క్రైస్తవ మహారాజుకి క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవులకు న్యాయం, క్రైస్తవులకు న్యాయం, క్రైస్తవులకు న్యాయం, క్రైస్తవులకు న్యాయం, క్రైస్తవులకు న్యాయం, క్రైస్తవులకు న్యాయం. క్రీస్తు మహారాజుకి, క్రీస్తు మహారాజుకి క్వశ్చన్ చెప్తున్నాను. క్రైస్తవుల కోసం కొట్లాడుతున్నటువంటి నాయకులందరూ ఉన్నారు అలా. క్రైస్తవుల కోసం కొట్లాడుతున్న నాయకులు ఈ ప్రాంగణంలోనే ఉన్నారు కనుక ప్రతి ఒక్కరిని ఒక కంట కనిపెడుతూ కాపాడుకుంటూ ఉండాల్సిన బాధ్యత క్రైస్తవులదే. అజయ్ బాబు అనేవాడు ఆఫ్టర్ ఆల్ చాలా మంది పెద్ద పెద్ద నాయకులు జీవితాలను త్యాగం చేసిన వాళ్ళు ఈ కాంపౌండ్ లో ఉన్నారు. వారికి కూడా బెదిరింపులు ఉన్నాయి. ఏ వైపు నుంచి వచ్చి ఎవడు దాడి చేస్తాడో తెలియదు, గుంపులో కలిసే అవకాశం ఉంది. కాబట్టి మీ పాస్టర్లను మీరే కాపాడుకోవాలా. పాస్టర్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి.
ఒక్కడిని చంపితే గుంపు చెదిరిపోతుంది అన్న ఆలోచనతో పెద్ద పెద్ద పాస్టర్స్ ని టార్గెట్ చేస్తున్నారు. దయచేసి పాస్టర్స్ ని కాపాడుకోండి, చేతులెత్తి చెప్తా ఉన్నా. ఎక్కడ పాస్టర్స్ ఉన్నా ఒక చూపు ఆయన చుట్టూ ఎవరున్నారో చూస్తూ ఉండండి. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత స్థానికంగా ఉండే దైవజనులతో కలిసి ఏం చేయాలి అన్న కార్యాచరణ ప్రకటిస్తాం. కుటుంబానికి న్యాయం, కుటుంబానికి న్యాయం, కుటుంబానికి న్యాయం. కూర్చుంటారు. రిపోర్ట్ వస్తే అసలు ఏం జరిగిందో నిమిషాల్లో చెప్పేసేయచ్చు. జస్ట్ రిపోర్ట్ కోసమే తీస్తారు. అజేనా హ్యూమన్ రైట్స్ మేము కూడా కమ్యూనిటీలో నేను ఒక నాయకురాలు ఖచ్చితంగా ఈ విషయంపై ఖండించాలి. ఇది పార్టీలకి తప్పు జరిగిన పార్టీ నాయకులు ఇక్కడే ఉన్నాము. ఖచ్చితంగా దీనిపై ఖండించి రామదాస్ అన్నాయని చుట్టుపక్కల దొరుకుతున్నాడు అంటున్నా. దొరికితే ఖచ్చితంగా ఆనందం కొడతాను, అందులో డౌట్ ఏం లేదు. ఎందుకంటే నాన్న యేసుప్రభుల వారిని నమ్ముకున్నవారు, నేను యేసుప్రభులని ఆయన నమ్ముకున్నవారు ఎవరు కూడా అవతల దేవుళ్ళు దూషించడం కానీ లేదు. మరి జీజస్ నమ్ముకున్న వారిని ఎందుకు మరి టార్గెట్ చేసి మరి ఇబ్బంది పెడుతున్నారు అన్నది మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, క్రైస్తవ్యానికి గొంతులుగా ఉన్న తలలు దింపడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకరిని చంపితే భయపడి మిగతా వాళ్ళు వెనక్కన్నా పోవాలి, అక్కడికి తెగించుకొని లేపేయాలన్న కాన్సెప్ట్తో రెండు రాష్ట్రాల్లో ముందుకు వెళ్తున్నారు. ఎట్లాగో ఏదో ఒక రోజు తిండి ఎక్కువై చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, తిండి అరక్క చచ్చిపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి చావుగా సైనికుడు యుద్ధ రంగంలో చచ్చిపోతేనే విలువ. సంఘాలను కాపాడు. నాకే భయం లేదమ్మా, నేను చెప్తా ఉన్నా. రాజమండ్రిలో ఉన్నా, ఒక్కడనే ఖమ్మం వెళ్తా, నా జోలికి వస్తే నలుగురిని తీసుకుని పోతా, నాకే భయం లేదు. నేనేమంటున్నాను అంటే మీ వాళ్ళని మీరు కాపాడుకోవాలి. నేను ఖమ్మంలో ఉంటాను, మీరు నన్ను కాపాడలేరు, నన్ను నేను కాపాడుకోగలను. కానీ స్థానికంగా ఉన్న మీ వాళ్ళని, మన వాళ్ళని మీరు ఒక్కొక్కరు నలుగురిని తీసుకెళ్లిపోతారు. ఖచ్చితంగా తీసుకెళ్ళి అలా తీసుకెళ్తేనే పుట్టించాలి వర్కౌట్ అవుతుంది. అవకాశం నిజంగా ప్రవీణ్ గారు ఆత్మశాంతి కలగాలి. ఆయన కూడా చాలా వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి బిడ్డను చంపుతాము, కేసు వద్దు తీసుకుని వెళ్ళమని చెప్తున్నారు. ఎంత దారుణం అమ్మాయి. ఆ తల్లి భయంతో గజగజ ఆడుతూ ఉంది. ఏంటి పరిస్థితి అసలు? అంటే చంపేది మీరే, మీ బిడ్డను కూడా చంపుతామంటే ఏంటి దాని అర్థం? ఆ మనిషికి నోట్లో మందు పోసారు అన్న విషయం నాకు ఎలా తెలుస్తుంది? మామూలు విషయం అయితే నేను మాట్లాడిన కదా. రిపోర్ట్లో నోట్లో కొంచెం మందు పోయినా తాగి డ్రైవ్ చేశారు అని చెప్పారు. అసలు ఒక పాస్టర్ గారు ఎందుకు తాగుతాడు? ఇప్పుడు ఈ రిపోర్ట్ చాలా ఇంపార్టెంట్. అందుకే హడావుడిగా బయలుదేరి వచ్చేసాం.
ఈ రిపోర్ట్ వచ్చే వరకు కూడా మన వాళ్ళు ఎక్కడ వెయిట్ చేయాల్సిందే. అప్పటి వరకు ఉన్నవన్నీ కూడా ఊహాగానాలు అనుకోవడమే. ఇది మాత్రం ఖచ్చితంగా మర్డర్. వచ్చేదాకా వెళ్ళేది లేదు బ్రదర్ ఇక్కడి నుంచి. రిపోర్ట్ వచ్చిన తర్వాత రేపు ఉదయం 7 గంటలకి బరియల్ చేయాలనుకుంటున్నారు హైదరాబాద్ లో. అయితే ఒక కుటుంబాన్ని మొత్తానికి థ్రెట్ ఉంది కాబట్టి దహనం చేసే ఒక 2 గంటల ముందే అనౌన్స్ చేస్తారు, ముందు చెప్పరు. ఈ విషయాన్ని మైండ్లో ఉంచుకొని దయచేసి నేను మాట్లాడాల్సిన తరఫున మాట్లాడుతున్నాను. ఈ విషయాన్ని మనసులో ఉంచుకోండి. వీళ్ళు ఏ రంగు పులుగుతారో తెలియదు. ఇప్పుడు టోల్ గేట్ దగ్గర మనకు ఒక సీసీ ఫుటేజ్ వచ్చింది, అక్కడికే దాడి చేశారు. దాని ముందు కావాలి దాని ముందు కూడా సీసీ అక్కడికే దాడి జరిగింది. అది జరిగింది అనుమానం. అప్పటికే లైట్ అవుట్ అయిపోయింది. ఆయన ఒంటి మీద గాయాలు ఉన్నాయి. అవును, ఆ పక్కన లారీ లైట్ మాత్రం బ్లింకింగ్ స్పీడ్ గా ఉంది, ఇది మాత్రం స్లోగా వస్తుంది. సరే, కింద పడి దెబ్బ తగిలింది అనుకున్నాం. అక్కడ బండేది దేనికి తగిలింది? అది అందరికీ తెలిసిందే బ్రదర్. పోలీసులు ఎవరో తెలుగు తలుపుతున్నారు విషయం. ఎవరో పోలీసులు భయపెడుతున్నారు. ఆ అధికారి ఎవరో. ఎంతమందిని చంపుతారు బ్రదర్? ఎంతమందిని చంపేస్తారు? ఇప్పుడు ప్రజాప్రతినిధి కొట్టే సమయం ఆసన్నమైంది జనాలకి. చొల్లు దగ్గర పెట్టుకొని ఎవరైనా చేయటం చాలా మంచిది. అధికారం మందాన్ని మనం ఇష్టం వచ్చినట్టు చేయకుండా ఈ విషయంలో ఖండిస్తే అందరికీ మంచిదే. ముందుకు ఫ్యూచర్ ఉంటుంది, లేదా ఫ్యూచర్ ఉండదు. 2027లో జమిలీ ఎన్నికలు వస్తున్నాయి. ఓట్లన్నీ కూడా ఒకవైపుకి జనరేట్ కావాలి అని అంటే ఖచ్చితంగా ఎదురు తిరిగి మాట్లాడుతున్న వాళ్ళ తలలు లెగాలి. మణిపూర్లో అంత చేస్తేనే ఎవడు మాట్లాడాలా, ఆంధ్రాలో ఒక హత్యకి ఎవడు మాట్లాడుతుంది. ఇంకోటి పోలీసులు లైట్కి తీసుకుంటారు, ఎందుకంటే ఇతను తెలంగాణ. రెండవది హత్య జరిగింది రాజారాం పోలీస్ స్టేషన్ పరిధిలో, రాజనగర్. ముందేమో ఇక్కడ డెడ్ బాడీ. వీళ్ళు తప్పించుకోవచ్చు తేలిక, మాకు దానికి సంబంధం లేదు అని చెప్పి. చాలా లూప్ హోల్స్ ఉంటాయి చట్టంలో. వీళ్ళు ఏం చేస్తారు అనేది తెలిసే వరకు కొంచెం ఓపిక పడితే ఫర్దర్ గా మనం ఏం చేయాలో మనం డెసిషన్ తీసుకోవచ్చు. నేను అడిషనల్ ఎస్పీతో మాట్లాడినప్పుడు ప్రొవోక్ చేస్తే కేసులు కూడా పెడతాం అంటున్నాడు ఆయన. ప్రొవోక్ చేయడం అంటే కేసు, మనిషి చచ్చిపోయాడు రా స్వామి అంటే ప్రొవోక్ చేశారో కేసు పెడతాం అంటున్నాడు ఆయన. పెట్టిన ఆమె దీనికి జైలుకి వెళ్ళినోడు అయితే బయటకు వస్తాడు కదా బెయిల్ మీద. 2 రోజులు లేట్ అయింది. ఇక అది వదిలేసేయండి. విషయం అయితే రావాలి. ఈ ఇన్సిడెంట్ జరగడమే లేటు. కరుణాకర్ సుబ్బిన వెంటనే మ్యాటర్ రాసేశాడు. ప్రవీణ్ పైడాల చచ్చిపోయాడంటగా, ఎవడు చెప్పాడు, ఎందుకు చచ్చాడు, అసలు వాడికి ఎవడు చెప్పాడు? రాధా మనోహర్ దాస్ మీద రాజమండ్రిలో గొడవ జరిగినటువంటి నెక్స్ట్ డేనే ఇక్కడ హత్య జరిగింది. దీని వెనక వాడేమన్నా ఉన్నారా తెలపడు? వాడి మనుషులు ఏమైనా ఉన్నారా? వివరాలన్నీ బయటికి రావాలి కదా. వాడి మీద కేసు పెట్టినప్పుడు వాడిని అరెస్ట్ చేస్తుంటే ఒకవేళ అదే నిజమై ఉంటే ఇంత జరిగేది కాదు కదా. ఇందులో పోలీసుల వైఫల్యమే కదా ఇది. ఇప్పుడు ఏదో గంజాయి బ్యాచ్ మీదకి నెట్టేయాలనే ప్రయత్నం కూడా చేస్తున్నారు. వాళ్ళకేం అవసరం? చూశాను, 2 గుర్తులు చూశాను. రెండవది హెల్మెట్, ఫారెన్ హెల్మెట్. లారీ ఎక్కిన పగలదు కానీ తలానికి పగిలిపోయి ఉంది ప్రవీణ్ గారు. హెల్మెట్ పెట్టే ఉంది మరి. హెల్మెట్కి ఏం కాదు. మనిషిని నిర్దాక్షిణ్యంగా చంపి మనిషిని పడుకోబెట్టి పైన బైక్ పడుకోబెట్టారు. బైక్ పైన పడుకుంటారు. బైక్ పైన ఎలా పడుకుంటారు సార్?